నమస్కారం. ఆరెంజ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మండపేటలో వైఎస్ఆర్సీపీ భారీ బైక్ ర్యాలీ. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై తోట త్రిమూర్తులు నిరసన కళం. కేవలం సంతాపం ప్రకటిస్తే సరిపోదు, కార్మికులను ఆర్థికంగా ఆదుకోండి. కలెక్టర్కు రాజ్ కుమార్ విజ్ఞప్తి. కోనసీమ గ్యాస్ మనకే సొంతం కావాలి, ఇంటింటికి ఉచిత పీఎన్జీ ఇవ్వాలని ఎమ్మెల్సీ కుడుపుడి డిమాండ్. సీఎంసీ ఆసుపత్రి పక్కన 90 సెంట్ల ప్రభుత్వ భూమి కబ్జా. సిపిఐ ప్రజా సంఘాల నాయకుల ఆగ్రహం. ఇక వివరాలు చూస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ అని చెప్పుకుంటూ ప్రజలకు భారాలు మోపుతున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై మండపేటలో సోమవారం వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు బైక్లపై భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మండపేట తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్కి వినతిపత్రం అందజేస్తారు. పెరిగిన ఇంధన ధరల కారణంగా సామాన్య ప్రజలు, రైతులు, ఆటో డ్రైవర్లు, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని, లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇక్కడ అడిగేది మిమ్మల్ని అదనంగా ఏమి, ప్రతిపక్ష పార్టీగా మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసేది, వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేసేది, మేము ప్రజల పక్షాన ఉన్నాం, మీరు ప్రజలకు ఏ అయితే హామీలు ఇచ్చారో వాటిని అమలు జరపండి అనేటువంటిది మాత్రమే మేము ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తున్నాం. అంటే అధికారంలో వచ్చాం కదా, ఇంక ఏమైనా పోయినా పర్లేదు, 5 సంవత్సరాల్లో పడి ఉంటారని ప్రజలనేటువంటి ఉద్దేశంతో, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో రైతుల్ని విపరీతంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు రైతులకి ₹1 కూడా ఇప్పుడు నష్టపరిహారం అనేటువంటిది రాలేదు. ఒకసారి చూసుకోండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పంటలో నష్టపోయినటువంటి రైతులకు ఆ పంటలో నష్టపరిహారం ఇచ్చేటువంటి పరిస్థితి. ఈరోజు అది ఏమీ పట్టించుకోవట్లేదు. అదేవిధంగా మరి రైతు భరోసా కానీ, రైతులకు సంబంధించినటువంటి అనేక హామీల్ని తుంగలో తొక్కినటువంటి ప్రభుత్వం. మరి బీసీలందరికీ కూడా 60 సంవత్సరాల నుంచి కాకినాడ రూరల్ చీడిక గ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో మరణించిన ఉపాధి హామీ కార్మికులకు భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా ప్రమాద పరిహారం ఒక్కొక్కరికి 5,20,000 ఇప్పించాలని కోరుతూ ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ లో వినతిపత్రం జిల్లా కలెక్టర్కు అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ, టిప్పర్ లారీ ప్రమాదంలో చనిపోయిన ఉపాధి కూలీల కుటుంబాలకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి ప్రమాద మరణ పరిహారం 5,20,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నందు 53 రకాల నిర్మాణ వృత్తులు చేసి జీవనం సాగించే కార్మికులు, ఉపాధి హామీ కార్మికులు కూడా సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వమే చేర్పించిందని, గతంలో అనేక సంక్షేమ పథకాలు 2019 వరకు ఉపాధి హామీ కార్మికులకు అమలు జరిగాయని అన్నారు. 2021లో అప్పటి ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ ఇప్పటి కూటమి ప్రభుత్వం 2026 మార్చి 1 నుండి అమల్లోకి తీసుకొచ్చిన సందర్భంగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు ఆదుకోవాలన్నారు. కేవలం సంతాపం ప్రకటించడం వల్ల ఒరుగరుది ఏమీ ఉండదని, కార్మికులు దాచుకున్న సొమ్ము 3,000 కోట్ల నుండి సంక్షేమ బోర్డు ద్వారా మరిన్ని పథకాలు అమలు చేయడం ద్వారా కార్మికులను ఆదుకోవాలని అన్నారు. 16వ తేదీ శనివారం నాడు తెల్లవారుజామున ఇంకా అందరూ నిద్ర లేకముందే చాలా పెద్దమైనటువంటి ఘోర ప్రమాదం ఒకటి చీడిక కాకినాడ రూరల్ మండలంలో జరిగింది. ఇది రాష్ట్రం అంతా పెద్ద సంచలనం సృష్టించింది. 6 ఉపాధి కూలీలు 120 రూపాయల కూలీ కోసం పొద్దున్నే లేచి వెళ్ళి మస్తరు వేయించుకోవడానికి ఆ సిగ్నల్ అందక బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత లారీ డ్రైవర్కి కునుకుపడి ప్రమాదం జరిగి 6 చనిపోయినటువంటి ప్రమాదం జరిగింది. చాలా దురదృష్టకరం. అయితే ఇవాళ కాకినాడ కలెక్టరేట్లో జరుగుతున్న గ్రీవెన్స్లో ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ తరఫున ఒక వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. ఎందుకంటే గతంలో ఈ ఉపాధి హామీ కూలీలందరూ కూడా మట్టి పని చేసే కార్మికులు. ఆ మట్టి పని చేసే కార్మికులు బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో సభ్యులుగా ప్రభుత్వమే చేర్పించింది.
ఇప్పుడు వాళ్ళ ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికులకి ఆ మట్టి పని చేరినటువంటి కార్మికులకి 5,20,000 రూపాయల ప్రమాద బీమా సంక్షేమ బోర్డులో ఉంది. దాన్ని అమలు చేయాలని కోరుతూ, అమల్లోకి తీసుకురావాలని కోరుతూ ఇవాళ వైఎస్ఆర్సీపీ అనపర్తి సమన్వయకర్త డాక్టర్ సత్య సూర్యనారాయణ నాయకత్వంలో పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని శాంతియుత మహాధరణ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సామాన్యుల పక్షాన్ని చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి పాల్గొన్నారు. అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్న పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు అంతా కలిసి అక్కడి నుంచి బయలుదేరి మెయిన్ రోడ్ మీదుగా దేవీ చౌక్ సెంటర్ నుండి పాతబోర్డులోని తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి స్థానిక తహసీల్దార్కు కూటమి ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తక్షణం తగ్గించాలంటూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు కురిపించారు. ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే ధరలు పెంచబోమని ప్రజలను నమ్మించిన కూటమి ప్రభుత్వ పెద్దలు అధికారం చేపట్టాక సామాన్యులను అడ్డు విరిచేలా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని నమ్మించి మోసగించడంగా అభివర్ణించారు. దేశంలోని ఎక్కడా లేని విధంగా కేవలం కూటమి పాలనలోని మన రాష్ట్రంలో అత్యధికంగా పెట్రోల్, డీజిల్ రేట్లు ఉండడం ఈ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి కారణంగా సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కేరళతో పాటు మిగిలిన రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ ధరలు మన రాష్ట్రం కంటే చాలా తక్కువగా ఉండడాన్ని డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ప్రస్తావించారు. రాష్ట్ర ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఈ తరహా ప్రజా వ్యతిరేక చర్యలను అడ్డుకునేందుకు వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన పోరాడుతుందని డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి సందర్భంగా హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరాటాన్ని పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. ఎక్కువ కిరాయి పెడితే వచ్చే ప్రయాణికుడు కూడా రాడని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అందుగురించే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ఆటోను కూడా మరి లాక్కొని వచ్చి ఈ రోజున ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడే మరి ఎంఆర్ఓ ఆఫీస్ గారి ముందు ధర్నా కూడా చేయడం జరిగింది. ఏది ఏమైనా ప్రభుత్వం ఎప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ఈ కేంద్ర ప్రభుత్వం మరి పెట్రోలు, డీజిలు, అదేవిధంగా సిఎన్జి గ్యాస్ పైన, అదేవిధంగా వంట గ్యాస్ పైన కూడా మరి రేట్లు పెంచడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా పెట్రోలు, డీజిల్కి రేట్లు ఎక్కడ ఉన్నాయంటే అది ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. కారణం కేంద్ర ప్రభుత్వం మరి పెట్రోలు, డీజిలు, అదేవిధంగా సిఎన్జి గ్యాస్ పైన, అదేవిధంగా వంట గ్యాస్ పైన కూడా మరి రేట్లు పెంచడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా పెట్రోలు, డీజిల్కి రేట్లు ఎక్కడ ఉన్నాయంటే అది ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. కారణం చంద్రబాబు నాయుడు మరి ఆయన ప్రభుత్వం 1 లీటర్కి సుమారు 32 రూపాయల వరకు కూడా మరి వ్యాట్ ట్యాక్స్, అదేవిధంగా ఇంకో 3-4 రూపాయల వరకు కూడా రోడ్డు ట్యాక్స్ అని, వేరే ట్యాక్స్ అని కూడా మరి విధించడం జరిగింది. ఈ ట్యాక్సులు ఎలాగున్నా గతంలో పెట్రోల్ రేటు తక్కువగా ఉండేది. ఈ రోజున పెట్రోల్ రేటు పెరిగిన తర్వాత నిజంగా పేద ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధున్నా, రాష్ట్ర ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధున్నా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్లో తగ్గించాలి. మరి మిగతా రాష్ట్రాల్లో మరి తగ్గించారు. మన రాష్ట్రంలో తక్కువ పెడితే తప్పనిసరిగా వినియోగదారుడికి అందుబాటులోకి కేంద్ర ప్రభుత్వం పెంచిన ఈ భారం ప్రజల మీద ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడికక్కడే, ఎక్కడ దొరికితే అక్కడ ప్రతి దానిపైన కూడా ట్యాక్స్ ట్యాక్స్ ట్యాక్స్. ఎలక్షన్ ముందు ఏం చెప్పారు లోకేష్? కావాలంటే ఆ వీడియో కూడా చూపెడతాం. మరి మేము అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామన్నారు. తగ్గించడం మానేసి విపరీతంగా పెంచడం జరిగింది. అసలే ఒకవైపున ప్రజలకి సంక్షేమ పథకాలు ఏమి అందక వాళ్ళ ఇబ్బందులు పడుతుంటే, రాబోయే రోజుల్లో ఈ డీజిల్, పెట్రోల్ రేట్లు పెంచడంతో వినియోగదారుడికి ముఖ్యంగా పాలు దగ్గర నుంచి, కాయగూరల దగ్గర నుంచి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి విపరీతంగా పెరగడం జరుగుతుంది. ఇదంతా కూడా పేద ప్రజలకి, అంతేకాకుండా ఆఖరికి రైతాంగానికి కూడా. రైతాంగానికి మనం కోతల టైంలో ఏం చేశారో చూసాం కదా. మన రాష్ట్రంలో నుండి డీజిల్ అంతా కూడా అమరావతికి పంపించేసి ఇక్కడ డీజిల్ లేకుండా కొరత సృష్టించి రైతులందరూ కూడా ఎంత ఇక్కట్లు పడ్డారో చూసాం. ఇప్పుడు మళ్ళీ అదే రైతులకి మళ్ళీ ఈ డీజిల్, పెట్రోల్ రేట్లు పెంచడంతో మళ్ళీ ఇబ్బందులు. అదేవిధంగా ఈ రైతులకు సంబంధించి ఎప్పుడైతే ఇవన్నీ కూడా పెరిగినాయో
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం సకినేట్పల్లి మండలంలో అడ్డాలపాలెం, సకినేట్పల్లి, రామేశ్వరం, గుడిమూల గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. బలహీనంగా ఉన్న 6, 9, 39, 54, 57 పోలింగ్ బూత్లపై ప్రత్యేక దృష్టి పెట్టి బలోపేతం చేయడంలో భాగంగా సుమారు 100 కుటుంబాలను పార్టీలో చేర్చుకున్నారు. అడ్డాలపాలెం గ్రామంలోని కనపాలవారి గ్రూప్ నుండి సుమారు 35 క్రైస్తవ కుటుంబాలకు అమూల్య కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా సకినేట్పల్లి దామోదరం సంజీవి కాలనీలో 30 కుటుంబాలకు, రామేశ్వరంలోని 25 కుటుంబాలకు, కుడిమూల గ్రామానికి చెందిన 10 కుటుంబాలకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోపతిరాజు ఈశ్వరరాజ్ వర్మ, రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ ముదనూరు చిన్నబాబురాజు, మండల పార్టీ అధ్యక్షులు తాడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇవి చేసుకున్న తర్వాత వేరే పెద్ద పనుల కోసం ఆలోచించుకున్నాం. ఫస్ట్ మన ఇనిషియల్ అన్ని వెంటనే మాట్లాడాను. ఆ ముందున్న ఇష్యూస్ అన్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఇందాక ఒక ఆయన వచ్చి మాట్లాడారు కదా ఇక్కడ అంతా. మీరు ఇవాళ వెళ్ళండి ఒకసారి ఎంపీపీ గారి దగ్గరికి వెళ్తే ఆయన మాట్లాడతారు. వెంటనే ఇనిషియేట్ చేస్తారు. వెళ్ళి కలవండి. నేను మాట్లాడితే ఆయన రమ్మని కూడా మళ్ళీ ఫోన్ చేశారు. ఈ ఇష్యూస్ అన్ని ఒకసారి ఇలా చూడండి అందరూ. చంద్రరావు, బాలం రాజారావు అనేది చాలా చాలా సంతోషంగా అనిపించిందండి. నేను ఈవేళ ఒక రాజకీయవేత్తగానో ఇంకొకరిలానో ఇక్కడికి రాలేదు. నా చిన్నతనం అంతా ఈ అంతర్వేదిపాలెం, ఇక్కడ పరంజ్యోతి గారి మీటింగ్స్ కి రావటం, సో ఇవన్నీ నాకు మంచి మెమరీస్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కనపాలవారి గ్రూప్ లో ఉన్న సమస్యలను నేను తెలుసుకోవటం, అది వెంటనే రెక్టిఫై చేసే విధంగా కూడా మనం మాట్లాడాం. 100% ఇవన్నీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ తీసుకురావడానికే మన కూటమి ప్రభుత్వం ముందుందండి. మనకు తెలుసు గత 5 సంవత్సరాల్లో ఎటువంటి డెవలప్మెంట్ చేసుకోలేకపోయాం. మీరన్న మాటల్లోనే 2014 నుంచి 19 వరకు మనకున్న కూటమి ప్రభుత్వంలో అప్పుడు కూడా ఈ డెవలప్మెంట్, ఈ రోడ్డు జరిగిందని చెప్పారు. అండ్ మిగిలిన పనులు కూడా ఆ ఫ్రంట్ బిట్ ఒకటి అండ్ ఈ సైడ్ ఒక రోడ్ అని చెప్పారు. లో వోల్టేజ్ ఇష్యూ చెప్పారు. అండ్ ఇంకొకటి చెప్పుకుంటే వాటర్ ఛానలింగ్ కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి అని కూడా చెప్పారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ని, మీకు డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం తరఫు నుంచి ఇక్కడ ఏమి నీడ్స్ ఉన్నాయి, ఈ నీడ్స్ ని ఎలా రెక్టిఫై చేయాలి అనే విధంగానే మమ్మల్ని పంపించారు. ఇది నేను జెన్యూన్ గా రిపోర్ట్ చెప్తానండి. అలాగే మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ తీసుకురావడానికి కేవలం ఒక రాజకీయవేత్తగానో టీడీపీ ఇన్ఛార్జ్ గానే కాదు, మీ కుటుంబంలో ఒక సభ్యురాల్లాగా నేను అష్యూరెన్స్ ఇస్తాను. 100% మీరు అనుకున్న అన్ని కూడా నెరవేర్చడానికి ప్రభుత్వం ఉంది. అందులోనే ఒక భాగంగా నేను ఇవాళ మీ ముందుకు వచ్చాను. మన నాయకులందరూ కూడా ఉన్నారు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ తీసుకురావడానికి, అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజు మనం ప్రభువును ముందు పెట్టుకుని ప్రార్థన ద్వారా బర్నబాస్ గారి ప్రార్థనలో ఇనిషియేట్ చేస్తూ చక్కటి ప్రార్థన ఆయన చేశారు. ఎందుకంటే రాజుల కోసం, అధికారుల కోసం, రాజ్యం కోసం మనం ఎప్పుడు కూడా మన ప్రార్థనలో మనం ఉంచుతాం. మరి ముఖ్యంగా ఇంకొక మాట చెప్తే, మనం ప్రార్థన అనేది అట్టహాసంగా కాదు, రహస్యం ఉందన్న మన తండ్రికి మనం ప్రార్థన చేసినట్లయితే ప్రతి విషయాన్ని, దారిని, మార్గాన్ని సరళం చేసే దేవుడు ఆయన. మనకున్న ప్రాబ్లమ్స్ కనురెప్పపాటులో తీర్చి మన వెలుతురులోకి తీసుకొచ్చే మన ప్రభు మనకు తోడుగా ఉన్నారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా అధికార దృష్టిలో పెడదాము. కేజీ బేసిన్ పరిధిలోని కోనసీమ జిల్లా పరిధిలోని చమురు సంస్థలు భారీ స్థాయిలో చమురు నిక్షేపాలు తరలించకపోతున్నాయని, అయినప్పటికీ కోనసీమ వాసులకు ఇంటింటికి వంటకే ఉచితంగా చమురు సంస్థలు పీఎన్జీ పద్ధతిలో సరఫరా చేయాలని ఎమ్మెల్సీ కురుపూడి సూర్యనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం కోనసీమ జిల్లా స్థాయి గ్రీవెన్స్ లో ఆయన కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సహజంగా స్థానికంగా లభిస్తున్న గ్యాస్ ఇతర రాష్ట్రాలు తరలిపోతున్నా ఏపీ వాసులకు గ్యాస్ ధర అధికంగా ఉందని అన్నారు. గెయిల్, ఓఎన్జీసీ, ఏపీ ప్రభుత్వం గతంలో కుదిరిన ఒప్పందాలను నేడు అమలు కావడం లేదని ఆయన ఇచ్చిన వినతిపత్రంలో స్పష్టం చేశారు. పీపుల్స్ గ్రీవెన్స్ లో కోనసీమ గ్యాస్ పైప్ లైన్ గురించి ఉచిత గ్యాస్ ఇంటింటికి ఇవ్వాలనే డిమాండ్ తో మనం 40 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. దాని మీద మరి రిప్రజెంటేషన్ జరిగింది. ముఖ్యంగా మా మెయిన్ గ్రీవెన్స్ ఏంటంటే, పెట్రోలియం యూనివర్సిటీని అనకాపల్లి నుంచి కేంద్ర ప్రభుత్వం తరలించుకెళ్ళిపోయింది. అదే తక్షణం మా పిల్లలందరికీ కూడా పెట్రోలియం సంబంధించినటువంటి అన్ని ప్రోడక్ట్స్ మీద కూడా అందులో ఉండేటువంటి సబ్జెక్ట్స్ ని కవర్ చేయడానికి మా పెట్రోలియం యూనివర్సిటీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పిల్లలందరికీ అందుబాటులో ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి ప్రథమ డిమాండ్. అలాగే ఏపీ పెట్రోలియం కార్పొరేషన్, అలాగే గ్యాస్ కార్పొరేషన్ ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అంతే తప్ప గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ నాడు పెట్టుకున్నారు. అలాగే అంబానీ గారు, అదానీ గారు కూడా ఆల్ కార్పొరేషన్ ఆడబెట్టుకున్నారు. ఇలాగా
అన్ని పెట్టుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ పెట్రోల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా. ఆ ప్రోడక్ట్స్ ని మరి మనం ఒక కార్పొరేషన్ పెట్టుకోకుండా ప్రజలను మోసం చేయడం అనేది మరి ఇది పావు పడగ నీళ్ళలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి మరి చాలా గొప్ప దుర్మార్గమైన చర్య. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. నిరసన ర్యాలీగా వెళ్లి పి గన్నవరంలోని పెట్రోల్ బంక్ వద్ద ప్లకార్డులు చూపుతూ నిరసన చేపట్టారు. పి గన్నవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంధన ధరల పెంపు వల్ల పేద సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ రేట్లు పెరుగుదల వలన ప్రజలు చాలా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీడియా మిత్రుల సోదరులందరికీ కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ అండ్ మీడియా వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఈరోజు పి గన్నవరం నియోజకవర్గం కేంద్రంలో ముఖ్య కేంద్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుదలపై నిరసన కార్యక్రమం తలపెట్టడం జరిగినది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి రాష్ట్రంలో ఈవేళ ఏ విధంగా పరిపాలన జరుగుతున్నదో మనం అందరం చూస్తున్నాము, గమనిస్తున్నాము కూడాని. ప్రతి దాంట్లోనూ కూడా మరి ప్రజలపైన, వినియోగదారులపైన భారం మోపడమే జరుగుతున్నది. మీ అందరికీ తెలుసు. ఎందుచేతనంటే ఇవాళ ఈ రాష్ట్రంలో మరి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం జరిగినది. ఈ రేట్లు కూడా ఏ విధంగా పెరుగుదల చేశారంటే ఇతర రాష్ట్రాలను బట్టి చూస్తుంటే మన రాష్ట్రంలో మరి పెట్రోల్ పైన మోపడం జరుగుతుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో 3,921 కోట్ల రూపాయలు మరి సంవత్సరానికి వచ్చి భారం మోపడం జరుగుతుంది ఈ యొక్క ప్రభుత్వం. సంవత్సరం నెలకొచ్చి ఈ యొక్క ప్రభుత్వం మరి ఏం చేస్తుందంటే పెట్రోల్ మీద అయితే సుమారుగా 20 కోట్ల రూపాయలు భారం మోపడం జరుగుతుంది నెలకి. అలాగనే డీజిల్ పైన అయితే 90 కోట్ల రూపాయలు భారం మోపడం జరుగుతుంది. ఇలాంటి భారం వలన ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి గమనించి మరి తక్షణమే మరి ఈ యొక్క డిమాండ్ని, ఈ యొక్క నిరసనని మరి ఈ ప్రభుత్వానికి తహసీల్దార్ వారి కార్యాలయానికి వెళ్ళి ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి విన్నపించి మరి ప్రభుత్వానికి ఒక వినతి పత్రం కూడా సమర్పించడం జరుగుతుంది. మేము డిమాండ్ పత్రం కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఎందుచేతనంటే మీరు కనుక ఈ యొక్క రేట్లు తగ్గించకపోయిన పక్షంలో అవసరమైతే మా పార్టీ అధ్యక్షుల వారి పిలుపు మేరకు ఏ త్యాగానికైనా కూడా మేము వెనుకాడమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్, జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరిమిల్లి గ్రామంలోని కొత్త వీధిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు ఉధృతికి దారితీసింది. గత 3 రోజులుగా ఇరువురి మధ్య నడుస్తున్న వివాదం సోమవారం పోలీసులకు, స్థానిక కుటుంబానికి మధ్య తోపులాటగా మారింది. కోరిమిల్లి కొత్త వీధికి చెందిన పాలూరి సుబ్రహ్మణ్యం ఇంటి ఎదుట ప్రస్తుతం 15 kV మినీ ట్రాన్స్ఫార్మర్ ఉంది. లో వోల్టేజ్ సమస్య పరిష్కారంలో భాగంగా దాని స్థానంలో 63 kV విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నిర్మాణానికి విద్యుత్ శాఖ అధికారులు పనులు ప్రారంభించారు. అయితే తమ ఇంటి ముందే పెద్ద ట్రాన్స్ఫార్మర్ నిర్మించడంపై సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. మరోవైపు కొత్త కాలనీకి చెందిన సుమారు 70 కుటుంబాలు గత కొంతకాలంగా లో వోల్టేజ్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమకు న్యాయం జరగాలంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ నిర్మించాల్సిందేనని పట్టుబట్టారు. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ట్రాన్స్ఫార్మర్ దిమ్మ ఏర్పాటును అడ్డుకోవడంతో అధికారుల ఆదేశాల మేరకు పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారులు కక్ష సాధింపు చర్యలతోనే ఈ నిర్మాణం చేస్తున్నారని, దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు హెచ్చరించారు. ఘటనకు సంబంధించి అధికారులను వివరణ కోరగా గ్రామ పంచాయతీకి చెందిన స్థలంలోని నిబంధనల ప్రకారం ట్రాన్స్ఫార్మర్ నిర్మాణం జరుగుతోందని, ప్రజల అవసరాల కోసం చేపట్టిన ఈ పనులను అడ్డుకోవడం మంచిది కాదని అంగర ఏఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. గ్రామంలో వోల్టేజ్ సమస్య శాశ్వత పరిష్కారానికి మొత్తం 6 కొత్త ట్రాన్స్ఫార్మర్లు మంజూరయ్యాయని, ఇప్పటికే 5 చోట్ల నిర్మాణాలు విజయవంతంగా పూర్తయ్యాయని విద్యుత్ శాఖ ఏఈ బి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. చివరిదైన కొత్త వీధి ట్రాన్స్ఫార్మర్ వద్దే ఈ వివాదం తలెత్తిందని ఆయన వివరించారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఎస్ఐ హరీష్ కుమార్, రూరల్ ఏఎస్ఐ వి వైకుంఠరావు, పంచాయతీ కార్యదర్శి కామేశ్వరరావు తదితరులు ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
గవర్నమెంట్ అదే రూల్ అంటే గవర్నమెంట్ రూల్ ఇచ్చిందండి. గవర్నమెంట్ న్యాయం మాట్లాడలేదు. లేకమని చెప్పినప్పుడు ఇన్ని 10 సార్లు తెప్పించుకోవద్దు. ఇంకా ఏం కూడా తీసుకుపోతారా? నువ్వు కావాలని ఇచ్చే వచ్చేయండి వచ్చేయండి. చమురు ధరల పెంపుతో కార్మికుల బతుకులు దుర్భరంగా మారుతున్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ ఏఐటీయూసీ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా 3 సెంటర్లలో నిరసనలు జరిగాయి. కాకినాడ బానుగుడి సెంటర్ పెట్రోల్ బంక్ వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన తాటిపాక మధు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం అనేది కేవలం వాహనదారులకే పరిమితం కాదని, ఇది ఒక గొలుసు కట్టు లాంటిదని చెప్పారు. చమురు ధరలు పెరిగినప్పుడు దేశవ్యాప్తంగా రవాణా ఖర్చులు పెరిగి అది నేరుగా సామాన్యుడు వాడే నిత్యావసర వస్తువులపై ప్రభావం చూపుతుందని మధు అన్నారు. రవాణా ఖర్చులు పెరగడం వల్ల మన దేశంలో కూరగాయలు, పండ్లు, పాలు, బియ్యం, పప్పులు వంటి దాదాపు అన్ని నిత్యావసర వస్తువులు లారీలు, వ్యాన్ల ద్వారానే ఇతర ప్రాంతాల నుంచి రవాణా అవుతాయని, డీజిల్ ధర పెరిగినప్పుడు రవాణా సంస్థలు లారీ సరుకు రవాణా ఛార్జీలను పెంచుతాయని అన్నారు. ఈ అదనపు భారాన్ని వ్యాపారులు, వస్తువుల ధరలపై వేయడం వల్ల నిత్యావసరాల ధరలు ఆకాశం తాగుతాయని హెచ్చరించారు. వ్యవసాయ పెట్టుబడి వ్యయం పెరగడం, వ్యవసాయ రంగంలో డీజిల్ పాత్ర చాలా కీలకమన్నారు. పొలం దున్నే ట్రాక్టర్లు, నీటిని తోడే పంపు సెట్లు, పంట కోసే యంత్రాలు అన్ని డీజిల్తోనే నడుస్తాయని, ఇంధన ధరల పెంపు వల్ల రైతులకు సాగు వ్యయం భారీగా పెరుగుతుందని అన్నారు. పెట్టుబడి పెరగడం వల్ల మార్కెట్లో ఆహార ధాన్యాల ధరలు కూడా పెరుగుతాయని అన్నారు. కార్మికుడు బయటకు రాగానే పనికి వెళ్లాలంటే బైక్ తీయాలని, ఆటో ఎక్కాలని, దీంతో కార్మికుల బతుకులు ప్రమాదంలో పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బిలి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు టి అన్నవరం, మున్సిపల్ యూనియన్ నాయకులు రాజేష్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు రామయ్య, వనమాడి లక్ష్మి, మహిళా శ్రామిక మహిళా నాయకురాలు పద్మ, భవానీ తదితరులు పాల్గొన్నారు. సిఎన్జి గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఏఐటీయూసీ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు కాకినాడ జిల్లాలో ప్రధాన పట్టణాల్లో ఆందోళన చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే తెల్లారు లేస్తే ఒక కార్మికుడు బయటికి రావాలంటే ఆటో ఎక్కాలి, ఆటో నడపాలి. భవన నిర్మాణ కార్మికుడు పనికి వెళ్లాలంటే బైక్ బయటికి తీయాలి. ఏదైనా రోడ్డు మీదకి రావాలంటే వెహికల్ కావాలి. ఇది సామాన్య మధ్య ప్రజలతో ముడిపడి వెళ్ళిన అంశం. అలాంటి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం అంటే కాకినాడ ఏడీబీ రోడ్లో మెడికోర్ ఆసుపత్రి సమీపంలో సోమవారం సాయంత్రం రోడ్డుపై వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా క్యాబిన్లో ఇరుక్కున్న లారీ డ్రైవర్ని స్థానికులు బయటకు తీశారు. డ్రైవర్ పూర్తిగా మద్యం సేవించి కదలలేని స్థితిలో ఉన్నాడు. అతని చేతిలో మద్యం బాటిల్స్ కూడా ఉన్నాయి. మద్యం మత్తు పూర్తిగా తలకెక్కడంతో స్థానికులు అడిగిన ప్రశ్నలు కూడా డ్రైవర్ సరిగా సమాధానం చెప్పలేకపోతున్నాడు. అది ఇప్పటికీ ఇంకా మందు బాటిల్ పట్టుకునే ఉన్నాడు. ఏమండి కర్త కొట్టండి మీరు, పోలీసు వాళ్ళు. మీరు ఫోటోలు తీస్తున్నారు కానీ ఊరి ఏమా నువ్వు ఎలా బండి తోలేవరా? తమ్ముడు బాటిల్ కూడా తీయండి, సాక్ష్యం ఉండాలి విట్టేసి పోలీసు వాళ్ళకి. నేను తీస్తున్నాను కదా. फोन लाख निकाल, फोन कर तुम्हारे भाई
रे इधर तू नाम क्या? प्रसाद। बोलो प्रसाद। ఎక్కడోడు నువ్వు? తాడేపల్లి కూడా నువ్వు తాగేసి బండి ఎలా తిరగేస్తావు? ఓనర్ పేరేంటి? ఓనర్ పేరేంటి? మీ ఓనర్ పేరు నువ్వెవరు? ఆగు అడిగి తెలియదు. పోలవరం సహా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సోమవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఇటీవల విడుదల చేసిన ఇరిగేషన్ క్యాలెండర్కు అనుగుణంగా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు నిర్దేశిత గడువులో పూర్తి కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వాటర్ మేనేజ్మెంట్లో సాగునీటి సంఘాలతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా భూగర్భ జలాల సద్వినియోగం కోసం స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటి ప్రాజెక్టుల అమల్లో వేగం పెంచాలని సీఎం స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, ముఖ్యమంత్రి కార్యదర్శి ఏబి రాజమౌళి, ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ తదితర ఉన్నత జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన కొత్తపేట పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా నిత్యావసర ధరల అమాంతం పెరిగిపోతూ సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుండి కొత్తపేట ఆర్డీఓ కార్యాలయం వరకు జగ్గిరెడ్డి ఒక రిక్షాపై మోటార్ సైకిల్ ఎక్కించి స్వయంగా రిక్షా తొక్కుతూ వినూత్న ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరుతూ కొత్తపేట రెవెన్యూ డివిజన్ అధికారికి వినతిపత్రం అందజేశారు. ప్రజల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటుందని జగ్గిరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, మరి ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి ఈ పెట్రోల్ ధరలని మరి సగటున 3 రూపాయలు పెట్రోల్, డీజిల్ కూడా పెంచడం వల్ల ఆ ఇబ్బంది సామాన్యమైన ప్రజలకు, ముఖ్యంగా రైతు సోదరుల మీద పడటమే కాకుండా మరి వారికి డీజిల్ ఇవ్వలేకపోతున్నాం ఒకవైపు అయితే, రెండోది దానివల్ల ప్రతి ఒక్క నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగి మరి సామాన్యుడు నడిపించే విధంగా ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి వాస్తవంగా మరి మన దగ్గర అయితే కేవలం మరి ఏదైతే 113 రూపాయలు పెట్రోల్ ధరని మరి పెంచడం జరిగింది. మరి ఒక్కసారి హైదరాబాద్ చూసుకుంటే 110 రూపాయలు. మొన్న ముఖ్యమంత్రి అయినటువంటి తమిళనాడు విజయ్ గారి దగ్గర అయితే కేవలం 103 రూపాయలు మాత్రమే మరి పెట్రోల్ ధర ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు, మీరు విజనరీ సీనియర్ అని చెప్తారు కదా, మీరు మరి విజయ్ కొత్తగా వచ్చిన జూనియర్ చేస్తే మీ విజన్ ఏమైపోయిందని చెప్పి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. అలాగే మరి ఏదైతే కేవలం రైతులే కాదు, ఇవాళ ఉన్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు, ఈ యొక్క పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడం వల్ల ప్రతి ఒక్కరి మీద ఆ భారం పడ్డమే కాకుండా మరి ఏదైతే పామాయిల్ ఉన్నటువంటి బియ్యం ధరలు పెరగడం, అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ గతంలో 155 రూపాయలుంటే నేడు 135 రూపాయలు అప్పటికే పెంచేశారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అలాగే మరి వేరుశెనగ నూనె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షం నిలబడి చేస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. పక్క రాష్ట్రాల్లో మామూలుగా మన వాళ్ళు అనుకునేవారు హైదరాబాద్ వస్తే రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి, మనం భరించలేమని. ఈ రోజు మనకంటే ఎక్కువ రేటు, మనకంటే తక్కువ రేటు పెట్రోల్ ధర 110 రూపాయలు. మరి రేవంత్ రెడ్డి గారు 110 రూపాయలు పెట్రోల్ ధర ఇస్తుంటే 113 రూపాయలు చేసేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు
మరి రేవంత్ రెడ్డి సంకరావుతున్నారా అని చెప్పి అడుగుతున్నా. అలాగే లోకేష్ గారు మీరు కూటమికి ఓటేయండి. మరి నేను రేట్ల యొక్క డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తానని ఆ రోజు మీ పాదయాత్రలో చెప్పి ఈ రోజున మీ తండ్రి ఏమో చంద్రబాబు నాయుడు గారు మరి నేను సైకిల్ మీద వెళ్తా లేదా అందరూ పొదుపు చేయండి అనేమో నీతి వాక్యాలు చెబుతూ ఉంటే నువ్వేమో అనంతపురం మరి ప్రజల సమస్యను తన సమస్యగా తీసుకుని ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో 8వ డివిజన్ జనసేన ఇన్ఛార్జ్ కంచుమతి రాణి ప్రజల సమస్యల దరఖాస్తులను జిల్లా కలెక్టర్కు అందజేశారు. అనంతరం కంచుమతి రాణి మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో తన వంతు కృషి నేను చేస్తున్నానన్నారు. డివిజన్లో ప్రజల యొక్క సమస్యలను వారి ఇంటికి వెళ్లి తెలుసుకుని అవి పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నానని, డివిజన్లో ప్రజలకు ఏ సమస్య వచ్చినా నాకు తెలియజేస్తే వారి సమస్యను తక్షణం పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కంచుమతి అమర్నాథ్, గుత్తుల వెంకటేశ్వరరావు, కొల్లి దేవానందం, పెద్దిరెడ్డి మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాణి కంచుమతి, జనసేన పార్టీ 8వ వార్డ్. అలాగే ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ నేను ఉన్నానని ప్రతి ఇంటికి వెళ్ళి గుమ్మానికి అమ్మ ఈ సమస్య ఏంటి అని తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు నేను కలెక్టర్ ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. మరి వీళ్ళు ప్రజలందరూ కాలువల కోసం, డ్రైనేజీల సమస్యల కోసం, అదే ఆరోగ్య సమస్యల కోసం కలెక్టర్ ఆఫీస్కి వచ్చి పిటిషన్ పెట్టడం జరిగింది. మా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ముందుకు వెళ్ళాలని మా ఇది పోరాటం. జనసేన వీర మహిళ, జై జనసేన, జై జనసేన. చామర్తి నగరం నుంచి వచ్చామండి. మమ్మల్ని 8వ వార్డు అండి మాది. మమ్మల్ని రాణి గారు తీసుకొచ్చారండి, మా నెంబర్ ప్రెసిడెంట్ గారు. తర్వాత మాకు మందుల గురించి మేము పెన్షన్ గురించి రాయించుకోవడానికి వచ్చామండి. ఆయనకు గుండె జబ్బండి, మాకు మందులకు డబ్బులు సరిపోతారు. జై జనసేన, జై జనసేన. ఓకే. డీజిల్ పెట్రోల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజోల్లో మాజీ ఎమ్మెల్యే రాజోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాముల రాజేశ్వరిదేవి ఆధ్వర్యంలో భారీగా నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజోల్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద కాసేపు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం షరతులతో కూడిన వినతి పత్రాన్ని ఎంఆర్ఓ సిహెచ్ భాస్కర్ అందజేశారు. ఈ సందర్భంగా రాజేశ్వరిదేవి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఏ విధమైన ధరలు పెంచేది లేదంటూ హామీలిచ్చి ₹3 పైబడి ధరలు పెంచడం, మళ్లీ దఫదఫాలుగా పెంచుతామని ప్రకటించడంపై తీవ్రంగా తప్పుపట్టారు. పెరిగిన ధరలు రైతులపైన, ఆటో కార్మికులు, చిన్న సన్నకారు వ్యాపారస్తులపైన, సామాన్యులపైన తీవ్ర భారాన్ని మోపుతున్నాయని ఆరోపించారు. ప్రజలు తిరగబడే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని వారు గుర్తెరగాలన్నారు. గతంలో చంద్రబాబు ఒకరిద్దరిని మించి పిల్లల్ని కనొద్దని చెప్పి ఇప్పుడు మళ్లీ 3 పిల్లల కంటే 30,000, 4 పిల్లల కంటే 40,000 ప్రకటించడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు అండగా వారి పక్షాన పోరాటం, ఉద్యమం చేసేందుకు నిరంతరం వైకప్ప సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు కర్రి పాపారాయుడు, జడ్పీటీసీ మట్టా శైలజ, పాముల ప్రకాష్, తెన్నేటి కిషోర్, గుబ్బల రోజా, రమణి, మంగెన సింహాద్రి, నేతల నాని, తాడి సహదేవ్, ఎస్తేర్ రాణి, భగవాన్, కట్టా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు. జై జగన్, జై జగన్, జై జగన్.
పెంచిన పెట్రోల్ ధరలను పెంచిన పెట్రోల్ ధరలను పెంచిన డీజిల్ ధరలను ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం. పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో భూ కబ్జాల పరంపర సాగుతుందని సీఎంసీ హాస్పిటల్ కాంపౌండ్ వాల్ పక్కన 150, 34, 7, 82 సర్వే నెంబర్లో 90 సెంట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణ గురైందని, అందులో 3 వార్డులు ప్రజల దహన కార్యక్రమాలకు చేసుకునే శ్మశాన స్థలం కబ్జా గురైందని తక్షణమే జిల్లా మండల స్థాయి సర్వేలతో సర్వే చేసి భూమిని నిర్ధారణ చేసి తక్షణమే పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ కలెక్టరేట్లో సిపిఐ ప్రజా సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సూరవరపు సత్యరాజు, సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ 3 నెలల కాలంగా శ్మశాన స్థలాన్ని ఓర చెరువుగట్టు మరియు 90 సెంట్ల భూ ఆక్రమణ జరిగిందని, అదేవిధంగా 14 ఎకరాల పంట స్థలాన్ని 8 అడుగుల లోతు మైనింగ్ ఛార్జెస్ చెల్లింపులు లేకుండా లేఅవుట్ చేశారని, వేలాది రూపాయలు ఖరీదు చేసే చెట్లు నరికి అమ్ముకున్నారని ఫిర్యాదు చేశారు. తక్షణమే శ్మశాన స్థలం చెరువుగట్టు చెట్లను తొలగించిన వారిపై మైనింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు కండవల్లి సుబ్బారావు, రజ్జాల నాగేశ్వరరావు, కండవల్లి మారేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సూరవరపు దేవాణం అండి. నా పేరు సూరవరపు దేవాణం. మాది పిఠాపురం అగ్రహారం. పిఠాపురం అగ్రహారంలో సొసైటీ వాటిగా సుమారు 27 సెంట్లకు కబ్జాకు గురి అయింది. నేను జనసేన కార్యకర్తనై ఉండి ఇంకో జనసేన కార్యకర్త ఇది మరి కాకినాడ వాస్తవ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారి మనుషులు మాణిక్యం అని మెండు శశిధర్ అని వీళ్ళు 10 ఎకరాలు కొనుగోలు చేశారు. మా గతంలో ఈ భూమి 27 సెంట్లు 2 ఎకరాల 60 సెంట్లు మాదే. అవి కాకినాడ వాస్తవ్యులకు అమ్మేశాం. దాంట్లో 27 సెంట్లు సొసైటీ వాటిగా ఓరసెరు అవుట్లెట్ కాలువ 150 ఎకరాలకు పంట నీరుకి. సాకా రామకృష్ణ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం పట్టణంలో ప్రభుత్వ భూమి అన్యాయక్రాంతం అవుతున్నా కూడా అక్కడ అధికారులు పట్టించుకోలేని పరిస్థితిలో ఇక్కడ పిఠాపురం పరిస్థితి, ఈ భూ కబ్జాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు కలెక్టర్ గారికి వచ్చి ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే చేయమంటే అనుభవం లేని సర్వేలతో సర్వే చేయించి అక్కడ ప్రభుత్వ భూమిని కనబడలేకుండా ఇక్కడ సర్వే అనేది పూర్తి స్థాయిలో నిర్ధారణ చేయకుండా అక్కడ వర్క్ జరిగిపోతున్నా కూడా అడ్డుకోని పరిస్థితిలో అక్కడ 90 సెంట్ల భూమి ఆక్వే గురవుతుంది. ఈ సర్వే నెంబరు 153, 157, 158, 162 సర్వే నెంబర్ భూమిలో 14 ఎకరాల భూమి. ఈ భూమిలో 90 సెంట్లు ఇక్కడ భూ కబ్జా అయ్యి దాన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఇది మైనింగ్ రిపోర్టు ఇమ్మంటే ఇవ్వట్లేదు. అక్కడ మైనింగ్ అధికారులు వచ్చి పర్యవేక్షణ చేశారంటే అది లేదు. అది పచ్చని పంట పొలాల్లో అక్కడ నాన్ లేఅవుట్ పర్మిషన్ ఎలా ఇచ్చారు. సుబ్బారావు అండి. నేను ఆంధ్ర మహానాడు జిల్లా ప్రెసిడెంట్ గారిని. పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ ఏరియా అండి మాది. అక్కడ దౌర్జన్యంగా ఎక్కడ తలాలు పారుబోకులు ఉన్న ఈ జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ ఆకరించి చేసుకుని వాళ్ళు చెంటి 8 లక్షలు 7 లక్షలుగా అమ్ముకుంటున్నారు. ఆ తర్వాత మేమేమంటున్నామంటే మేము లేనింటోళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చాలా మంది అద్దెల్లో ఉన్నారు. ఆ తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకుని అది లేనింటోళ్ళకి ఇచ్చే అద్దె కొంపలో ఉన్న వాళ్ళకి ఇమ్మని చెప్పి మేము ప్రార్థిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అనుకున్నాం. ఎమ్మెల్యే. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.